హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ ఫ్రైడే. వెల్కమ్ టు విశ్వ టారో. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేయండి. అండ్ ఒకవేళ వీడియోలో కనుక పాజిటివ్ ఎనర్జీ వస్తే కనుక వీడియో ఎండింగ్లో కామెంట్ చేయండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానివ్వండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పండి. అంటే ముందే అది మీకు ఆల్రెడీ జరిగిపోయినట్టుగా నమ్మి మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయండి. సో దానివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. అండ్ ఇది జనరల్ రీడింగ్, మీకు ఏది రెసినేట్ అయితే అదే తీసుకోండి. మీరు ఎప్పుడు ఏ టైంలో ఈ వీడియో చూసినా కూడా అది మీకు రెసినేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి. సో ఇక్కడ మీ మైండ్లో నేను కర్డ్ షఫిల్ చేసేటప్పుడు కానివ్వండి, లేదు అంటే యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని అంటున్నప్పుడు కానివ్వండి, మీరు మీ మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ని తలుచుకోండి. ఆ పర్సన్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఆ పర్సన్ మొహాన్ని ఊహించుకోండి మీ మైండ్లో. అప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి కార్డ్స్తో కనెక్ట్ అవుతాయి అనమాట. సో కరెక్ట్గా రీడింగ్ అనేది వస్తుంది. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే నేమ్, తన ఫోటోని, తన పిక్చర్ని మీ మైండ్లో అనేది తలుచుకుంటే కనుక ఈ కార్డ్ షఫిల్ చేసేటప్పుడు మీ మీ అంటే ఈ వీడియో అనేది మీకు రెజనేట్ అవుతుంది అనమాట. సో మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి మనకి ఇక్కడ వీడియోలో వస్తాయి. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, మీరు మీ రిలేషన్ని, మీ పర్సన్ని ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా మీ లైఫ్లో మీ పర్సన్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. అందుకే కదా మీ పర్సన్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ వీడియో కూడా చూస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ పర్సన్ కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? మీ రిలేషన్ని మీరెంత నాకు చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్ అని మీరు అనుకుంటున్నారో అంతే ఇంపార్టెంట్గా మీ పర్సన్ మిమ్మల్ని, మీ రిలేషన్ని చూస్తున్నారా లేదా? ఓకేనా? ఈ వీడియో అనేది స్పెషల్గా దానికోసమే అనమాట. అంటే నాకు పర్సనల్ రీడింగ్స్ చాలా వస్తున్నాయి కదా. సో అందులో మోస్ట్లీ ఏంటంటే ఒకరే ఎఫర్ట్స్ పెడతారు రిలేషన్షిప్లో. ఒకరు ఎఫర్ట్స్ పెడతారు, ఒకరు ఆ ఎనర్జీని అనేది తీసేసుకుంటారు. వస్తారు, ఎనర్జీ తీసేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ అవాయిడ్ చేయడం, ఇలా జరుగుతుంది. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మోస్ట్లీ రిలేషన్షిప్లో ఉండడం లేదనమాట. సో అందుకే నాకు ఈరోజు ఇంట్యూటివ్గా ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మీకు సమానంగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని తన లైఫ్లో ఇంపార్టెంట్గా చూస్తున్నారా, లేదు అంటే అసలు తన ఉద్దేశాలు ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో కార్డ్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ మొహాన్ని అయితే ఊహించుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎనర్జీ అనేది చూద్దాం. మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ ద కార్డ్. థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? మూన్ అండి. ఓకే, చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అయితే ఏమైందో మరి తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలియదు, కానీ చాలా బాధగా అయితే ఉన్నారు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. తన లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు అనమాట. సో తన చుట్టూ ఒక చీకటి అలుముకున్నట్టుగా, తనకేం దారి కనిపించట్లేదు అనమాట. అది మీ రిలేషన్షిప్ గురించి అయినా కావచ్చు, జనరల్గా తన లైఫ్లో తన సిచ్యువేషన్స్ అయినా అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక మదర్ ఫిగర్ అనేది కనిపిస్తుంది. ఆ మదర్ ఫిగర్ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మదర్ కానివ్వండి, ఆంటీ, లేదంటే చెల్లి, అక్క, లేదంటే ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ అయితే కనుక తన వైఫ్. ఓకేనా? అలాంటి ఒక మదర్ ఫిగర్ వల్ల తను చాలా బాధపడుతున్నారనమాట. తను ఆ మదర్ ఫిగర్ అంటే ఒక తల్లి స్థానంలో ఉన్న ఆవిడ అంటే మీ పర్సన్కైనా అయి ఉండొచ్చు, మామూలుగా ఎవరైనా సరే ఒక తల్లి అనమాట. ఆ తల్లి మూలంగా మీ పర్సన్ అనేది చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి ఏం అర్థం కావట్లేదు అసలు. ఆ పర్సన్ తనని ఎందుకు బాధ పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంత లోపల తనే మదన పడుతున్నారనమాట. అంటే చాలా ఇల్యూజన్స్ ఉన్నాయన్నమాట. ఇల్యూజన్స్ అంటే ఏంటి అని అంటే, జరిగేది ఒకటైతే మీ పర్సన్ ఇంకోటి ఊహించుకుంటున్నారు. అంటే ముందు ఏం జరుగుతుందో అని ముందే భయపడుతున్నారనమాట. అంటే ఫ్యూచర్ గురించి అంత భయం అవసరం లేదు కదా. కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే,
చాలా ఫ్యూచర్‌ని తలుచుకొని కానివ్వండి, జరగబోయే పరిస్థితులను తలుచుకొని ముందే ఎక్కువగా బాధపడ్డం. అక్కడ జరిగేది ఒకటైతే ఈయన ఎక్కువగా భయపడ్డం. ఈయన ఆర్ ఈమె ఎవరైనా సరే. ఓకే. అలా ఓవర్ థింకింగ్ అనమాట. చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా లేదు. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. నిద్ర కూడా పోయినట్టుగా కనిపించడం లేదు. సో, చాలా కన్‌ఫ్యూజ్డ్ అసలు తనేం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంట. సో, ఎనర్జీ అయితే మీ పర్సన్‌ది అంతగా బాగోలేదు. మరి ఈ ఎనర్జీలో తను మీ రిలేషన్‌షిప్ గురించి మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది చూద్దాం ఈ కార్డ్స్ నుంచి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ ఫేస్‌ని, నేమ్‌ని తలుచుకోండి. ఓకేనా. ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ వీడియోని లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. సో ఎనర్జీ అనేది ఇంకా కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా వాళ్ళ రిలేషన్షిప్లో? మా వ్యూయర్స్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళ పర్సన్కి అండ్ రిలేషన్షిప్కి అంతే ఈక్వల్ అమౌంట్లో వాళ్ళ పర్సన్స్ కూడా మా వ్యూయర్స్కి అండ్ మా వ్యూయర్స్తో రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? చూడండి, చెప్పండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ వీడియో చూసే టైంకి? 3 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, హ్యాంగ్డ్ మ్యాన్, 6 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద స్ట్రెంగ్త్. ఓకే. ఇక్కడ మోస్ట్లీ పెంటికల్స్ ఉన్నాయండి. అండ్ ఏంటి అంటే మీ పర్సన్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు. అయితే మీరు మీ పర్సన్ని ఒక సోల్మేట్ లాగా అనుకుంటున్నారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఆర్ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, లేదంటే చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో కలిసి కలిసి తిరిగిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో అలాంటి ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. మోస్ట్లీ ఇక్కడ సోల్మేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది విత్ 6 ఆఫ్ కప్స్. ఓకేనా. అయితే మీరు మీ పర్సన్ని సోల్మేట్ లాగా అనుకుంటున్నారు. కాకపోతే మీ పర్సన్ యాక్చువల్గా ఉంది, మీ పర్సన్కి కూడా సోల్మేట్ అని ఉంది. కాకపోతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ మాత్రం మీతో ఎమోషనల్ కన్నా ఎక్కువ స్టెబిలిటీ చూస్తున్నారనమాట. స్టెబిలిటీ అంటే ఏంటి? ఎలా అయినా అంటే మీన్స్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎమోషన్స్ని అంత క్లియర్గా మీరు చెప్పినంతగా చెప్పలేని పర్సన్ అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి లవ్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది ఏంటి మాటల్లో చెప్తారు, కొంతమంది చేతల్లో చెప్తారు, కొంతమంది గిఫ్ట్లు ఇస్తూ అండ్ ఇష్టమైనవి కొనిస్తూ అలా చెప్తారు. కొంతమంది ఏంటంటే టచ్ ద్వారా చెప్తారు. ఇలా డిఫరెంట్ లవ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరేంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్. మీరు లోపల ఏదనుకుంటే అది ఫ్రీగా చెప్పగలిగి ఎమోషన్స్ ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేస్తే మీది అది అనమాట లవ్ లాంగ్వేజ్. మీరు అలా మీ ప్రేమను వ్యక్తం చేస్తారు మీ పర్సన్‌కి. అయితే మీ పర్సన్ మాత్రం ఏంటి అంటే కొంచెం మెటీరియలిస్టిక్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే లవ్ లేదా అంటే ఉంది, ఇంపార్టెన్స్ లేదా అంటే ఉంది. యాక్చువల్‌గా మీరెంత మీ రిలేషన్‌షిప్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతే ఇంపార్టెన్స్ మీ పర్సన్ కూడా ఇస్తున్నారు. కాకపోతే తన లవ్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ అనమాట. ఏంటి మరి మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ అంటే మీ పర్సన్ కొంచెం మెటీరియలిస్టిక్ పర్సన్. అంటే ఏదైనా సరే అంటే ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. ప్రాక్టికల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరేంటి కలిసినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాలి. మీ ఫీలింగ్స్ ఒకరికొకరు ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలగాలి. ఎంత ప్రేముంది, మీకెంత ప్రేముంది, తనకెంత ప్రేముంది అనేది ఫ్రీగా మాట్లాడుకోవాలి అనేది మీ భావన. అయితే మీ పర్సన్‌కి ఎలా ఉంటుంది అంటే మాటలతో పనేముంది యాక్చువల్‌గా నీకేం కావాలి, నీకు ఇది కావాలి నేను తెచ్చిస్తాను అంతవరకే. అది మీ పర్సన్‌కి ఫీలింగ్స్ చెప్పనీకి రాదనమాట. అంటే మీకు ఏది అవసరమో అది తెచ్చిస్తారు. మీరు రమ్మంటే వస్తారు, కలుస్తారు, అన్నీ మాట్లాడతారు, అన్ని డిస్కషన్స్ పెడతారు. కాకపోతే ఎమోషనల్‌గా మాత్రం తనకి ఉండడం రాదనమాట. అలా అని మీ మీద ప్రేమ లేదని కాదు. ప్రేమ ఉంది. మిమ్మల్ని వచ్చి కలుస్తున్నారు అండ్ మీకు కావాల్సింది ఇస్తున్నారు, మీతో డిస్కషన్ పెడుతున్నారు అంటేనే అక్కడ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది. కాకపోతే మీ పర్సన్ అనేవాళ్ళు ఎమోషన్స్ కంటే ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. ప్రాక్టికల్‌గా అంటే ఏంటి? అవసరమైంది ఇవ్వడం,
కలవడం, మాట్లాడడం అవసరం అయినంత వరకే, ఎంతవరకు కావాలో అంతవరకే. ఎమోషనల్‌గా అనేది కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం మీ పర్సన్‌కి. లేవా అంటే ఉంటాయి. కాకపోతే అవి బయట పెట్టడం చాలా లిమిటెడ్‌గా పెడతారనమాట. సో, అది మీ పర్సన్ యొక్క లవ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అయితే మీతో ఒక మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారు. మీతో ఒక డిస్కషన్ పెట్టాలి. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏదైనా క్లారిటీ పరంగా ప్రాక్టికల్‌గా వెళ్ళే పర్సను. అంటే ఏదైనా అవసరం ఉంది, ఇది కంపల్సరీగా అవ్వాలంటేనే చేసే పర్సన్ అనమాట. ఏదో మాటలతో ఏదో మాటలు మాట్లాడామా వదిలేసామా అన్నట్టుగా కాకుండా, చేతల్లో తన లవ్‌ని కానీ, తన పవర్‌ని కానీ చూపించే వ్యక్తి. అయితే మీతో ఒక మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారు. అండ్ మీతో ఒక చిన్న స్టెప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్ పరంగా ఇంతవరకు మీరు నో కాంటాక్ట్‌లో గనక ఉండి ఉంటే, ఒక చిన్న మెసేజ్ ఆర్ కాల్ అలాంటిదనేది చేయాలని ఉంది. కాకపోతే ఆలోచిస్తున్నారనమాట. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను స్టెప్ తీసుకుంటే అది స్టేబుల్‌గా ఉండాలి. ఆ స్టెప్ అనేది ఫ్యూచర్‌లో నాకు నా పర్సన్‌కి ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి. లాంగ్ టర్మ్ ఉండాలి అనే ఆలోచన అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మీ పర్సన్‌కి. ఇంపార్టెన్స్ మీతో పాటు ఈక్వల్‌గానే ఉంది. కాకపోతే స్టెప్ తీసుకోవడంలో మాత్రం ఇప్పుడే ఆలోచన అనేది మొదలైందనమాట. సో, ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. స్పిరిచువల్ అవేకెనింగ్ అవుతుంది. నార్మల్‌గా కాదు, చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. తనకేంటి అంటే మిమ్మల్ని ఏదో మాట్లాడామా, కాసేపు టైమ్ స్పెండ్ చేశామా, వదిలేసామా అన్నట్టుగా కాదు. ఇదేంటి అంటే ఒక స్పిరిచువల్ బాండ్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే చాలా చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకున్నా కూడా అది నా లైఫ్‌ని మార్చేయాలి. అండ్ ఇంతవరకు మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి ఏదైనా ఎలా ఆలోచించారో ఇప్పటి నుంచి మీ పర్సన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో, డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ నాకు మోస్ట్‌లీ పెంటికల్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ చూస్తున్నారని చెప్పొచ్చు. అందుకే విత్ మూన్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఏంటి అంటే చాలా ఎంత బాధలో ఉన్నా కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో, మేబీ కొంతమందికి గొడవలు అవన్నీ ఏమన్నా జరిగితే గనక అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్‌షిప్‌లో. న్యూ బిగినింగ్ విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే మీకొక ఆఫర్ ఇవ్వాలి. చిన్న ఆఫరే అయ్యుండొచ్చు. ఒక చిన్న మెసేజ్, కాల్ ఆర్ వచ్చి కలవడమే అయ్యుండొచ్చు. ఇక్కడ విత్ 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మోస్ట్‌లీ 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మోస్ట్‌లీ చాలా మందికి ఇక్కడ డైరెక్ట్‌గా మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీయూనియన్ కనిపిస్తుంది. సో, ఒక చిన్న న్యూ బిగినింగ్ చేసి, ఒక న్యూ స్టెప్ తీసుకొని మీ సైడ్ వచ్చి ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి మీకు. ఇక్కడ అన్నీ ఆఫరే. ఇక్కడేంటి పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మీకొక ఎమోషనల్ కొంతమందికేంటంటే ఎమోషనల్ ఆఫర్ ఇవ్వచ్చు. అంటే తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేసి ఫ్యూచర్‌లో మనం ఇలా ముందుకెళ్దామని ఎమోషనల్‌గా చెప్పుండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఒక చిన్న మెసేజ్ అంటే ప్రాక్టికల్‌గా ముందుకెళ్ళడం. నేను ఇలా ఉందామనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఏంటి? ఇలా రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్దామని ఒక చిన్న డిస్కషన్ పెట్టేసి రిలేషన్ అనేది ఒక నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలామందికి ఇది సోల్‌మేట్ కనెక్షన్. అంటే మీరు మీ పర్సన్‌తో ఎంత హ్యాపీగా ఉంటారో, మీ పర్సన్ కూడా మీతో అంతే హ్యాపీగా ఉంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. మోస్ట్‌లీ చాలామందికి ఇక్కడ గిఫ్ట్‌లు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని ఉండొచ్చు పాస్ట్‌లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే చాలా రోజులుగా మీ పర్సన్‌కి మీకు అనేది ఒక బాండ్ అనేది ఉందన్నమాట. సో, కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చు. సో, అది ఇక్కడ స్ట్రెంగ్త్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ విత్ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మోస్ట్‌లీ మీ పర్సన్ అయితే చాలా లాంగ్ టర్మ్ వరకు చూస్తున్నారండి. అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. అండ్ మీతో ఉంటే లైఫ్ లాంగ్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయ్యుంటే మీ ఫ్యామిలీని మిమ్మల్ని మీరు అండ్ మీ పర్సన్‌ని చాలా స్టేబుల్ ఫీలింగ్స్‌తో ఉంటారు. అండ్ ఒక ఫ్యామిలీని రన్ చేసే కెపాసిటీ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసే కెపాసిటీ మీకుంది అనేదైతే చూస్తున్నారు. అండ్ ఇవన్నీ ఫీలింగ్స్ ఏంటి అంటే ఆహ్ బయట పడకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే తన పరిస్థితి బాలేదు కాబట్టి. విత్ మూన్ కార్డ్ తనకి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. డీప్ డౌన్ తనకి మీతో ఇవన్నీ చేయాలని ఉంది. కాకపోతే ప్రెజెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కాకపోతే అవన్నీ బయట పెట్టకుండా ఆహ్, డివైన్‌కి వదిలేస్తూ, డివైన్‌ని నమ్ముతూ సైలెంట్‌గా ఉన్నారు ప్రెజెంట్. కాకపోతే ఆ సైలెన్స్ అనేది నెగెటివ్ కాదండి. చాలా మీ గురించి చాలా డీప్‌గా థింక్ చేసి ఒక స్టెప్ తీసుకోవడం గురించయితే ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో, ఇంకా చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారసలు? ఇవన్నీ ఫీలింగ్స్ మీ గురించి. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ కూడా ఈక్వల్‌గానే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
అది బట్ ప్రాక్టికల్గా. సో ఇంకా ఏం చెప్తారు వీళ్ళు, ఇంకా రిలేషన్షిప్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు యూనివర్స్. 2 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో విత్ 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏదో సంథింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. మీ మధ్యలో ఏదైనా గొడవ లేదంటే ఆర్గ్యుమెంట్స్ వల్ల మీ మధ్యలో ఇప్పుడు సపరేషన్ వచ్చింది అంటే కనుక ఆ సపరేషన్ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ తన లైఫ్లో ఏవో ఒక 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి విత్ 2 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 2 ఆఫ్ స్వోర్డ్స్. ఏంటి అంటే ఏవో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కెరీర్ మీరు కావచ్చు, ఇంకొక వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ కావచ్చు, మీరు కావచ్చు, ఫ్యామిలీ అండ్ మీరు, ఏదో ఒకటైతే ఆల్రెడీ ఒకరు తన లైఫ్లో ఉన్నారు. ఏదైనా సిచ్యువేషన్ కూడా అయ్యుండొచ్చు అండ్ మిమ్మల్ని కూడా వదలని అని అనుకోవట్లేదు. సో ఇద్దరిని ఎలా తన లైఫ్లో పెట్టుకోవాలి అని డీప్ థింకింగ్లో ప్లాన్లో ఉన్నారు. అండ్ ఇది 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటి అంటే అది మీ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని తన లైఫ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి చాలా డీప్గా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది అయితే మిమ్మల్ని వద్దు అని అలా అక్కడ నాకు ఇక్కడ ఏ నెగిటివ్ కార్డ్ రాలేదు. సో కన్ఫ్యూజన్లో ఉన్నారు విత్ మూన్ అండ్ 2 ఆఫ్ సోర్స్. ఏంటంటే కన్ఫ్యూజన్ అయితే కంపల్సరీగా ఉంది. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఏ దారి చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అండ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఎమోషనల్ కన్ఫ్యూజన్లో అయితే ఖచ్చితంగా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నాడు. అంటే ఏం కనిపించట్లేదు అనమాట, ఏ దారి కనిపించట్లేదు, ఏం చేయాలి అని. అందుకే చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. డీప్గా థింక్ చేసినా కూడా తనకి దారి అనేది ఇంకా దొరకలేదనమాట. సో అందుకే తనలో తను చాలా కాన్ఫ్లిక్ట్స్కి గురవుతున్నారు. అండ్ మీ రిలేషన్లో తనకి కాంపిటీషన్ ఉందని కూడా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు. అండ్ అందుకే తనకి ఏం చేయాలో, తనని తాను ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో తనలో తను చాలా మదన పడుతున్నారని చెప్పొచ్చు. అండ్ తన గురించి తను కూడా స్టాండ్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే ఈ రిలేషన్ని ఎలా అయినా వదులుకోకూడదు, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఈ రిలేషన్లో అయితే నేను సక్సెస్ సాధించాలి, ఈ పర్సన్ దక్కించుకోవాలి అన్నట్టే మొండి పట్టుదలతో అయితే ఉన్నారండి. సో యాక్షన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. విత్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ విత్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఏంటి అంటే మీతో లాంగ్ టర్మ్ అయితే పక్కా చూస్తున్నారు. మీకు చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా తనని తాను మార్చుకునే వ్యక్తి అనమాట. సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఒకవేళ మీరు వర్క్ సిచ్యువేషన్లో కనుక కొలీగ్స్ అయి ఉంటే మీకు సూపర్వైజర్ అయి ఉండొచ్చు. అండ్ ఈవెన్ దో తను అందంగా ఉంటారు అండ్ మీకు కూడా చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అండ్ మీ పర్సనాలిటీ ఆర్ వే ఆఫ్ లైఫ్కి కావచ్చు. మీరు మీ లైఫ్ని చక్కదిద్దుకునే విధానం కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. అందుకే మీతో మీ పర్సన్ చాలా లాంగ్ టర్మ్ చూస్తున్నారనమాట. మీకు తగ్గట్టుగా మారడానికి కూడా రెడీగా ఉన్నారు. యాక్షన్ తీసుకుంటారా అంటే ఎస్, ఖచ్చితంగా తీసుకుంటారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్, తన మెంటల్ సిచ్యువేషన్ అనేది బాగోలేదు. విత్ మూన్ కార్డ్ అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 2 ఆఫ్ స్వోర్డ్స్. ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి తనలో తనకే. అండ్ తన లైఫ్లో కూడా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. సో అందుకే మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తన వీల్ టర్న్ అవ్వకపోతుందా, ఈ సిచ్యువేషన్ పోయి తనకి ఒక గుడ్ టైం అనేది రాకపోతుందా, అప్పుడు ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే పెద్దగా టైం పట్టదండి, మంత్స్ పట్టొచ్చు. ఓకేనా, కొన్ని మంత్స్లో మీన్స్ విత్ ఏంజిల్ కార్డ్స్ చూద్దాం. ఓకేనా, ఎంత టైం పట్టొచ్చు అని చెప్పేసి యాక్షన్కి. థ్యాంక్ యూ ఏంజిల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ అయితే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ దో తన మెంటల్ కండిషన్ అండ్ తన మనసు బాగలేకపోయినా కూడా మా వ్యూయర్స్ రిలేషన్ పట్ల యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎంత టైం పట్టొచ్చు అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్ టైం అనేది టైరోలో చెప్పడం కష్టం అండి. సో అప్రాక్సిమేట్ టైం అనేది చెప్దాం, ఏంజిల్స్ని అడిగేసి చెప్తాను. ఓకేనా, ప్లీజ్ క్లారిఫై యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై ఏంజిల్స్, స్పిరిట్ గైడ్, స్పిరిట్ ఏంజిల్స్, ఎంత టైం పట్టవచ్చు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకోవడానికి. టేక్ యాక్షన్. చూసారా, మీరు కూడా ఒకవేళ మీరు రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి, మీ పర్సన్తో మాట్లాడడానికి అంటే మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చండి. అదే ఏంజిల్స్ చెప్తున్నారు. సో ఇంకా మీ పర్సన్ ఎప్పుడు తీసుకుంటారు అని అంటే వెయిట్ చేయండి అంటున్నారు. మీరు యాక్షన్ తీసుకోను,
తనే తీసుకోవాలి, మీ పర్సనే తీసుకోవాలి అంటే మాత్రం వెయిట్ చేయండి. ఓకే, వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అండి. ఓకేనా, చెప్పాను కదా ఎక్కువ టైం ఏం పట్టదు. మంత్స్ అంటే వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే ఒక ఫ్యూ వీక్స్ మీన్స్ 2 మంత్స్ టు 3 మంత్స్ అండి. ఓకేనా, సో ఒక 3 మంత్స్ వరకు వెయిట్ చేయండి. 3 మంత్స్ లోపల యాక్షన్ వచ్చేది అయితే ఉందండి. ఎందుకంటే తన టైం, తన మెంటల్ కండిషన్ బాగు చేసుకోవడానికైతే ఇక్కడ ఒక 2 to 3 మంత్స్ అయితే పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కదా, యాక్షన్ కూడా వచ్చింది మనకి. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా మంది కాల్స్ చేస్తున్నారండి. నాకు ఏంటంటే ఇలా వీడియోస్ చేసేటప్పుడు కాల్స్ చేస్తే ఏంటంటే వీడియో కట్ అయిపోతుంది, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ కాల్స్ చేయకండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ క్వశ్చన్ ఉన్నా, ఛార్జెస్ గురించి అయినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి. టైప్ చేయడం రాదు అంటే కనుక వాయిస్ రికార్డ్ అయినా పెట్టండి. ఓకేనా, లేదంటే పేపర్ మీద రాసైనా ఆ ఫోటో నాకు పెట్టండి. మీరు ఎలా మెసేజ్ పెట్టినా కూడా నేను దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. బట్ ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.